ఇప్పుడు వస్తుంది స్టార్ ప్లాటినం. స్టార్ ప్లాటినం ద హోల్ ఇదిరా. ఏంటిది ఈ సౌండ్ పక్క నుంచి వస్తున్నట్టుంది. డాడీ వెయిట్ ఏ మినిట్, నేను ఎక్కడున్నా? కొంపదీసి నేను కోరుకున్నట్టుగా జోటరోసా నన్ను తీసుకొచ్చి యానిమే వరల్డ్లో పడేసాడు నాన్ బివేరీలో. యానిమే వరల్డ్లో ఉంటే ఎంత బాగుంటుందా. రైట్ అనుకున్నా, మన లైఫ్లో మనకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందిరా. ఏం చేస్తాం, ఇది మన డాబానే. కళ్ళగండం మానేసి కిందకు పోను. సో చూసారు కదా, ఇటువంటి క్రేజీ మూమెంట్స్ ఈ జోజో బిజారా అడ్వెంచర్స్లో బోలెడని ఉంటాయి. లైక్ లిటరల్లీ యానిమే చూస్తున్నంతసేపు గూస్ బంప్ స్టఫ్ అనే చెప్పాలి. కొన్ని ఉంటాయి అబ్బా 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 మైండ్ నుంచి అయితే పోవు. అండ్ అటువంటి యానిమే ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యానిమే ఈ ప్రపంచంలోనే. అండ్ లిటరల్లీ దాని పాపులారిటీ కూడా హై లెవెల్లో ఉంటుంది. బట్ ఇండియా విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దీనికి ట్రై కూడా ఇవ్వరు. ఎస్పెషల్లీ సౌత్ స్టేట్స్లో అసలు ఏ యానిమే ప్రాపర్గా తెలిసి ఉండదు కూడా, ఎంత పాపులర్ అయినా మన ఇండియాలో. ఎందుకో తెలుసా, అసలు ట్రై కూడా ఎందుకు ఎవరో తెలుసా, దాని ఆర్ట్ స్టైల్ వల్లే. లిటరల్లీ జోజోకి ప్లస్ పాయింటే ఆర్ట్ స్టైల్ అండ్ దాని యూనిక్నెస్సే అది. అండ్ అటువంటి ఆర్ట్ స్టైల్నే మన ఇండియాలో నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇండియానే కాదు, ఫర్ ది ఫస్ట్ టైం జోజో చూడాలనుకుంటే ప్రతి ఒక్కడు ఆర్ట్ స్టైల్ చూడంగానే ఆపేస్తాడు, ఇంట్రెస్ట్ చూపించడు. బట్ వన్స్ దాంట్లోకి దిగిన తర్వాత ఆర్ట్ స్టైల్కి అలవాటు పడ్డ తర్వాత లిటరల్లీ ఆర్ట్ స్టైల్ మీకు వన్ ఆఫ్ ద ఫేవరెట్గా మారిపోతుంది. అంటే దాంట్లో ఉండే క్యారెక్టర్స్కి మీరు పిచ్చ ఫ్యాన్ అయిపోతారు అనమాట. సో ఈ జోజోలో ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఇలాగా ఒకటి కాదు, అన్ని డిపార్ట్మెంట్స్లో దీని యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటి, అసలు ఎందుకు జోజో బిజారా అడ్వెంచర్స్ మస్ట్ వాచ్ యానిమే అనేది నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. వెళ్ళిక మ్యాటర్లోకి దిగిపోదాం. సో ఫస్ట్ ప్లస్ పాయింట్ ఈ యానిమేకి వచ్చేసరికి దాని స్టోరీ, దాని వరల్డ్ బిల్డింగ్ అండ్ దాని యొక్క యూనిక్నెస్. ఎస్, సో ఇది చూసుకుంటే జనరేషన్స్ వైజ్ అయితే ఉంటుంది, మీరు ఉంటుంది నిజమే. సో ఈ వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉంటుందంటే, సో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క హీరో ఉంటాడనమాట. అది కూడా ఆ జోజో అనే జనరేషన్స్ మొత్తం. సో వాళ్ళ జనరేషన్ నుంచి వచ్చిన ఒక్కొక్కరిదే ఈ స్టోరీ అయితే ఉంటుంది. మధ్యలో ఒకరు ఎక్స్ట్రా ఉంటారు, స్టిల్ దానికైతే కనెక్షన్ ఉంటుంది. సో ఇలాగా ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క హీరో అయితే ఉంటాడనమాట. లిటరల్లీ దట్స్ ద స్పెషాలిటీ అని చెప్పాలి. అటువంటి సిరీస్ ఎక్కడ ఉన్నాయో చెప్పండి, ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క హీరో. స్టిల్ మనకి ఎంతో ఎంటర్టైన్మెంట్ కలిగిస్తుంది, ఎక్కడ డిసప్పాయింట్ కారు. ఏ క్రియేటర్ కూడా ఎప్పటివరకు ఎటువంటి చేయలేదు ఎక్సెప్ట్ జోజో క్రియేటర్. ఎందుకంటే అటువంటి చెయ్యాలన్నా కానీ భయపడతారు. లైక్ ఒక హీరో అంత లవబుల్ క్యారెక్టర్ అయిపోయాడు, సో అటువంటి హీరోని తీసేసి ఇంకో కొత్త హీరోని పెట్టాలి నెక్స్ట్ జనరేషన్లో, దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా అని చెప్పి భయపడతారు. బట్ ఎక్కడ ఎవ్రీ పార్ట్కి మార్చేస్తున్నాడు అండ్ లిటరల్లీ అది క్రేజీలీ ఫేమస్ కూడా అయిపోయింది ఆ స్టోరీ టెల్లింగ్ వల్ల. అంత బాగుంటుంది. అంతేకాదు దీని యొక్క పవర్ సిస్టమ్. సో దీని గురించి మాట్లాడుకుంటూ పోతే అబ్బా అది ఇన్సెన్ స్టఫ్ అని చెప్పాలి. యానిమే హిస్టరీలోనే దీని పవర్ సిస్టమ్కి ఉండే క్రేజ్ అంతా ఎంత కాదు, ఎస్పెషల్లీ స్టార్ ప్లాటినం. వర అని చెప్పి తను గుద్దుతూ ఉంటే ఉంటుంది చూడండి, ఆ స్టాండ్కి ఉండే ఫ్యాన్ బేసే వేరు, అది ఇచ్చే కిక్కే వేరు. నేను అంత పెద్ద ఫ్యాన్ స్టార్ ప్లాటినంకి. నాట్ జస్ట్ దట్, సో ఈ పవర్ సిస్టమ్ చూసుకుంటే దీన్ని స్టాండ్ అంటారనమాట. ఒక క్యారెక్టర్ అయితే వస్తుందన్నమాట అండ్ అదైతే ఫైట్ చేస్తుంది. దాని గురించి మీరు యానిమే చూస్తే ఇంకా నీట్గా అర్థమవుతుంది. అండ్ ఆ పవర్ సిస్టమ్ క్రేజీ ఉంటుంది. బట్ ఈ యానిమే వల్ల, ఐ మీన్ ఈ జోజో వల్ల యానిమే ఇండస్ట్రీలోనే ఒక బిగ్ చేంజ్ వచ్చింది. అదేంటో తెలుసా, అదే పవర్ ఎక్స్ప్లెయినింగ్ సిస్టమ్. ఎస్,
సో ఈ పవర్ ఎక్స్ప్లెయినింగ్ అనేది లిటరల్లీ జోజో నుంచి ఫేమస్ అయిందనమాట. దీనికి ముందు ఒకటి రెండిట్లో ఉన్న లైక్ డ్రాగన్ బాల్ వీటిల్లో, బట్ వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని హైలైట్ మ్యాటర్ కింద అయితే చూపించలేడు అనమాట. జస్ట్ ఒకటి రెండు చోట్ల ఉంటాయి. బట్ జోజోకు చూసుకుంటే ఎవ్రీ టైం కంఫర్ట్ అయితే డెఫినెట్లీ వాళ్ళు వాళ్ళ పవర్ గురించి అపోనెంట్కైనా చెప్తారు, మనకైనా చెప్తారు. లైక్ లిటరల్లీ ఇదొక రెగ్యులర్ థింగ్ అనమాట జోజో చూసుకుంటే. అండ్ ఆ జోజో నుంచే చూసుకొని చాలా అంటే చాలా మాంగా షోనన్ మాంగాస్ అన్నిట్లో కూడా యాక్షన్ అనిమేస్ అన్ని యాక్షన్ మాంగాస్ అన్నిట్లో కూడా అది లిటరల్లీ ఒక పాతుకుపోయిందనమాట ఆ పవర్ ఎక్స్ప్లెయినింగ్ సిస్టమ్ చూసుకుంటే. అండ్ అది ప్రపంచానికి ఈ యానిమే ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరో కాదు, జోజో బిజారే అడ్వెంచర్స్. సో చూడండి, లైక్ లిటరల్లీ దాని పవర్ సిస్టమ్ కావచ్చు, ఆరు దాంట్లో ఉండే స్టోరీ కావచ్చు, దాన్ని డిజైన్ చేసిన విధానం కావచ్చు, ఆ వరల్డ్ బిల్డింగ్ కావచ్చు, సో ఎవ్రీథింగ్ లిటరల్లీ పర్ఫెక్ట్ అని చెప్పాలా. అండ్ మీకు ఒక యూనిక్ అండ్ క్రేజీ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది క్యారెక్టర్స్ గురించి. సో ఈ క్యారెక్టర్స్ ఉంటాయి భయ్య, చెప్తున్నా వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తాయి అన్నమాట మనకు చూసుకుంటే. లైక్ లిటరల్లీ ఇంత వియర్డ్గా ఇంత బిజారేగా ఏ క్యారెక్టర్స్ మీకు ఎక్కడ కనిపించావు. లైక్ లిటరల్లీ చూస్తున్నంత సేపు అబ్బో ఈడేం క్యారెక్టర్ రా, ఈయన్ని లవ్ చెయ్యాలా లేకపోతే అసలు ఎంత విచిత్రంగా ఉన్నాడేంటి అనుకుంటారు. బట్ వాడితోటి ట్రావెల్ చేసిన తర్వాత ఆడికి ఫ్యాన్ అయితే అయిపోతారనమాట. మెయిన్ క్యారెక్టర్ కానివ్వండి, విలన్స్ కానివ్వండి, వాళ్ళు చేసే విచిత్రమైన పనులు, వాళ్ళ యొక్క విచిత్రమైన పోజెస్ కావచ్చు, అండ్ వాళ్ళ యొక్క విచిత్రమైన బిహేవియర్ కావచ్చు, లైక్ లిటరల్లీ జోజోకి మీరు ఫ్యాన్ అయితే అయిపోతారు వన్స్ ఆ క్యారెక్టర్స్లోకి దిగిపోయిన తర్వాత. అండ్ వాళ్ళైతే మిమ్మల్ని ఆ ప్రపంచంలోకి లాక్కెళ్ళిపోతారు అనమాట. అంత యూనిక్, అంత వియర్డ్, అంత బిజార్గా అయితే ఉంటాయి ఒక్కొక్క క్యారెక్టర్. అండ్ ఐ థింక్ నేను ఎన్నో యానిమేస్ చూసా లైక్ 500 వరకు. వాటిల్లో నాకు దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ వాటి యొక్క వేర్డ్నెస్ ఎక్కడ కనిపించలేదు. అండ్ అటువంటి ఆర్ట్స్ కూడా ఎక్కడ లేదు. అందుకే వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. జోజో బిజార్ అడ్వెంచర్స్ ఈజ్ లిటరల్లీ వేరే దాంతో కంపేర్ చేయడానికి ఏమీ లేదు. సో ఇటువంటి జోజో ఇంతటి జోజోకి ఎన్నో రిఫరెన్స్లు కూడా ఉన్నాయి. లైక్ లిటరల్లీ ఆ ఆర్ట్ స్టైల్ని బోర్డ్ అన్ని యానిమేస్లో వాడతారు, మీకు తెలుసు లేదు. ఐ మీన్ ジョジョ第一部屈指の名シーン、ディオに無理やりキスされたエリナのパロディです。汚らしいアホがఒక కామెడీ వేలో, సో దాని యొక్క రిప్రజెంట్ చేసే విధానంలో ఎన్నో చోట్ల అయితే వాడున్నారనమాట. ఎందుకంటే దాని యొక్క క్రేజ్ అలాంటిది ఆర్ట్స్ అయింది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు జోజో యానిమేని చూడడానికి ఇంకొక గ్రేటెస్ట్ థింగ్ కూడా ఉంది. అదే దాని యొక్క స్టూడియో డేవిడ్ ప్రొడక్షన్స్. ఎందుకంటే వాళ్ళు యానిమేషన్ చేస్తున్న విధానం చూస్తే మీరు లిటరల్లీ ఫ్యాన్ అయిపోతారు. అంతకుముందు జోజోకి ఫస్ట్ ఒక సీజన్ వచ్చింది, బట్ ఎవడు పట్టించుకోలేదు. బట్ వన్స్ డేవిడ్ ప్రొడక్షన్స్ ఫస్ట్ సీజన్ స్టార్ట్ చేసిన కానీ దీని క్రేజ్ అయితే పెరిగిపోతూనే ఉందన్నమాట ఆ రేంజ్. ఎందుకంటే వాళ్ళు చేసే విధానం అంత బాగుంటుంది. జోజో ఆర్ట్ స్టైల్ ఎలా ఉంటుందో మంగాలో మక్కి దింపేస్తారు. అంతేకాకుండా వాళ్ళు వాడే కలర్ ప్యాలెట్స్ కావచ్చు, వాళ్ళు చూపించే విధానం కావచ్చు, వాయిస్ యాక్టర్స్ కావచ్చు, బాబా ఎవ్రీథింగ్ గ్రేట్ అని చెప్పాలి ఆ యానిమే విషయానికి వస్తే. అండ్ లిటరల్లీ డేవిడ్ ప్రొడక్షన్ స్టూడియో మాత్రం దీనికి జస్టిఫై చేశారు. అండ్ ఐ థింక్ ఆ స్టూడియో కాకుండా వేరే స్టూడియో చేస్తే జోజో బిజార్ అడ్వెంచర్స్ని మనం చూడలేం. అండ్ యాజ్ ఐ సెడ్, ఒక్కసారి ఈ యానిమేకి ట్రై ఇవ్వండి. సీజన్ 1 ఒక్కటే కాదు, డెఫినెట్లీ సీజన్ 2 అయితే దాటండి. ఎందుకంటే సీజన్ 1 చూస్తే మీకు ఎక్కదో, ఇన్ఫ్యాక్ట్ అంత గొప్పగా కూడా అనిపించదు. నేను కూడా అదే ఫీల్ అయ్యా. బట్ వన్స్ ఆ సీజన్ 2 చూసిన తర్వాత నాకు ఈ యానిమే మీద పెరిగిన రెస్పెక్ట్ అంటే దీన్ని చూడాలని ఎంతో ఆతృత అయితే కలిగిపోయిందనమాట. అండ్ ఫ్యాన్ అయిపోయా. లైక్ లిటరల్లీ జోటారో ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. అండ్ తన స్టాండ్ ఏంటో తెలుసు కదా, స్టార్ ప్లాట్ ఆఫ్ ద వరల్డ్.